హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అందరూ కూడా డిఎస్సి పరీక్షలు బాగా రాస్తున్నారు. మన విద్యార్థులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి కూడా. మరి తెలంగాణలో కూడా టెట్కు సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. పదే పదే దాన్నే చూస్తూ ఎక్కడుందో వెతుక్కుంటూ పొరపాటున కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వెంటనే డిఎస్సి ఉంటుంది, అదే ప్రిపరేషన్ కొనసాగించండి. టెట్ మార్కులు డిఎస్సిలో చాలా కీలకమనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్ను కొనసాగించండి. మరీ ముఖ్యంగా తెలంగాణ అభ్యర్థులు డిఎస్సి ఇప్పట్లో పడదేమో రాదేమో మెల్లిగా నిదానంగా చదువుతున్నారు కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాగైతే టైం ఇవ్వలేదో అలాంటి పరిస్థితి కొనసాగితే మళ్ళీ ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ మనం సైకాలజీకి సంబంధించిన టెస్ట్లను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అతి త్వరలో ఈ యొక్క పిఐఈ సిరీస్ కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేయండి. మరియు అంతకంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులు మీకు తెలుసు, సైకాలజీ, విద్యార్థి పదాలు, జీకే, కరెంట్ అఫైర్స్ సంబంధించి హెచ్ఈటీ వారికి 22, స్కూల్ అసిస్టెంట్ వారికి 20 మార్కులకు సంబంధించినటువంటి మంచి ప్రాక్టీస్ బిట్స్ కోర్స్ చాలా ఉపయోగపడుతుంది. చాలామంది ఉపయోగించుకున్నారు, ఉద్యోగాలు సాధించబోతున్నారు. ఈ యొక్క టెస్ట్ సిరీస్ని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే 360 యాంగిల్స్లో పరీక్షలో వచ్చే క్వశ్చన్లని అన్ని యాంగిల్లో ప్రతి పాయింట్ను ప్రతి టాపిక్ను ప్రశ్న రూపంలో వివరించడం జరిగింది. ఇక్కడ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఖచ్చితంగా వినియోగించుకోండి. ఈరోజు మనం చేయబోయే బిట్స్ మీకు తెలుసు, రికార్డులు, రిజిస్టర్లు చాలా చిన్నదే కానీ చాలా కన్ఫ్యూజ్ చాలామంది చేయబోతారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే ఇది ఆప్షన్ 4 కూడా సేమ్ అనిపిస్తాయి కానీ వాటి యొక్క తేడా తెలియకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. దాంతోపాటుగా ఉపాధ్యాయ సాధికారత మరియు రికార్డులు, రిజిస్టర్లు అనే టాపిక్ను మనం మాట్లాడుకోబోతున్నాం. నాతో పాటు మీరు జత కడుతున్నారు, సీరియస్ చేస్తున్నారు. ఎందుకంటే పిఐఈ సబ్జెక్ట్ చాలా కీలకమైనది. అందుకనే నేను ఎన్నో క్రాష్ కోర్సులు పెట్టాను, మ్యారథాన్లు పెట్టాను. అద్భుతంగా మీకు ఇబ్బంది లేకుండా, శ్రమ లేకుండా చెప్పడం. ఇంకా ఆ క్లాసులు ఒక్కసారి విని వెళ్ళండి, చాలా రివిజన్కి చాలా ఉపయోగపడుతుంది. తక్కువ టైంలో మీరు సాధించగలుగుతారు. మరియు చూస్తూ మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అందరికంటే వేగంగా తాజా నిజ వార్తలు మీ వరకు వెంటనే రావాలన్నా, మీకు ప్రేరణ కావాలన్నా, బడి గంట వినాలన్నా ఖచ్చితంగా మన ఛానల్ గంటను కొట్టండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మరి ఏ అనుమానాలను సరే మరీ చెప్తున్నాను, ప్లేస్టోర్లో జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ అనుమానం సరే అక్కడ చాట్ బాక్స్ నొక్కి కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి. ఫోన్లు చేయకండి, మేము స్పందిస్తాం. ఏ రాత్రైనా పెట్టండి, మేము స్పందిస్తాం. ఖచ్చితంగా మీకు ఎగ్జామ్ వరకు తోడుంటాం. మరి మొదటి ప్రశ్నల స్టైల్ మారింది. మీరు ఒకలాగా నేర్చుకుంటే ఎగ్జామ్లో ఒకలాగా వస్తుంది. కాబట్టి ఎగ్జామినర్ ఎలా ఆలోచిస్తున్నాడో, ఎలా ఆలోచించినా సరే ఆ ప్రశ్నలు చేసే వీలుగా మీకు బోధించబోతున్నాను. ఒకసారి నాతో పాటు మీరు కూడా సమాధానాలు పేపర్పై సీరియస్గా రాసుకోండి. క్రింది వాటిలో ఆర్థికపరమైనటువంటి రికార్డు కానిది ఇది అన్నాడు. ఆర్థికపరమైనటువంటి అంటే డబ్బుకు సంబంధించని రికార్డు కానిది, లేనిది, ఉన్నది, సరైనది, సరికానిది. జాగ్రత్త. మరి లెడ్జర్ బుక్, కంటింజెన్సీ రిజిస్టర్, అక్విటెన్సీ రిజిస్టర్, సేవా గ్రంథాలు. ఈ 4 ఆప్షన్లో చూడండి. లెడ్జర్ బుక్, దీన్ని ఆవర్జా పుస్తకం అంటారు. ఇది విడివిడి ఖర్చులకు, విడివిడి లెక్కలకు సంబంధించి నోట్ చేసే పుస్తకం. కంటింజెన్సీ రిజిస్టర్, రోజువారీ చిల్లర ఖర్చులను నమోదు చేసే పుస్తకం. మరియు అక్విటెన్స్ అంటే జీతాలు తీసుకున్న తర్వాత సంతకాలు చేసే రిజిస్టర్. మరి సేవా గ్రంథము అనేటువంటిది ఇది ఆర్థికపరమైనటువంటి రికార్డు కానిది. సేవా గ్రంథం అంటే సర్వీస్ పుస్తకం. మీరు ఉద్యోగంలో వచ్చిన తర్వాత మీకు తెలుసు అన్ని పుస్తకాలు ఇక ముట్టాల్సిన అవసరం లేదు. కేవలం ముట్టాల్సిన, పట్టుకోవాల్సిన పుస్తకం సర్వీస్ బుక్. దాంట్లో మీ వేతనము, మీ శాలరీ పెరిగినా, మీ జీతభత్యాలు పెరిగినా, మీరు ప్రమోషన్లు వచ్చినా, మరియు ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అయినా అవన్నీ కూడా ఆ పుస్తకంలో నమోదు చేయబడి ఉంటాయి. మీరందరూ కూడా ఈ యొక్క సేవా గ్రంథాన్ని పట్టుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. రెండవది, క్రింది వాటిలో
విద్యా సంబంధ రికార్డు కానిది. హాజరు రిజిస్టర్, క్యుములేటివ్ రికార్డ్, ఉపాధ్యాయుల డైరీలు, పగిలే వస్తువుల రిజిస్టర్. చూడండి, హాజరు రిజిస్టర్ అంటే పాఠ్యేతర సిబ్బంది సంతకాలు పెట్టే రిజిస్టరే హాజరు రిజిస్టర్. మరి విద్యార్థులకు తరగతి గదిలో తీసుకునేదే హాజరు రిజిస్టర్. క్యుములేటివ్ రికార్డ్ అంటే విద్యార్థి యొక్క ప్రగతి పత్రము మరియు పాఠ్యాంశాలు మొత్తం దాంట్లో ఉంటాయి. దాని క్యుములేటివ్ రికార్డ్ విద్యార్థుల యొక్క మార్పులు, సహపాఠ్య కార్యక్రమాలు. మరి ఉపాధ్యాయుల డైరీలు, ఉపాధ్యాయుల యొక్క టీచింగ్ డైరీలు అంటే పాఠం వెళ్ళేటప్పుడు వారు రాసుకునేది మరియు వారు చేయాల్సిన కృత్యాలకు సంబంధించి ఉపాధ్యాయ డైరీలు. మరి ఇక్కడ పగిలే వస్తువుల రిజిస్టర్, ఇది వస్తువులకు సంబంధించింది, అంటే స్టాకుకు సంబంధించింది. పాఠశాలలో అందుబాటులో ఉన్న వస్తువులు, ఇరిగిపోయినటువంటి వస్తువులను నమోదు చేసే పుస్తకం. ఇది విద్యా సంబంధమైన రికార్డు కాదు కాబట్టి ఇది ఆన్సర్. నెక్స్ట్, పాఠశాల కార్యక్రమాలను ప్రతిబింబించే అద్దం లాంటిదిగా దీన్ని పిలుస్తారు. పాఠశాల కార్యక్రమాలను అంటున్నాడు. ప్రశ్నను బట్టి మీరు సమాధానం గుర్తించాలి. చూడండి ఒకసారి, పాఠశాల క్యాలెండర్, లాగ్ బుక్, నగదు పుస్తకం, ఆవర్జా పుస్తకం. నగదు పుస్తకం అంటే పాఠశాలకు వివిధ సంస్థల నుంచి, ప్రభుత్వ పథకాల నుండి సంవత్సరం గ్రాంట్ రూపంలో మొత్తం వచ్చేదాన్ని నగదు పుస్తకం అంటారు. మొత్తాన్ని దీంట్లో రాస్తే నగదు, విడివిడిగా రాస్తే ఆవర్జా. మరి లాగ్ బుక్ ఎవరైనా వచ్చి మన పాఠశాలకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత రాసే పుస్తకాన్ని లాగ్ బుక్ అంటారు. అది ఉన్నతాధికారులు ఎక్కువగా వచ్చినప్పుడు ఈ పదాన్ని ఉపయోగిస్తాం. మరి ఆన్సర్ వచ్చేసి పాఠశాల క్యాలెండర్. పాఠశాల ప్రారంభమైన రోజుల్లోనే ప్రధానోపాధ్యాయుడు సీనియర్ ఉపాధ్యాయుల సాయంతో ఈ సంవత్సర కాలంలో చేసేటువంటి కృత్యాలను పూర్తిగా నమోదు చేసి క్యాలెండర్ తయారు చేస్తాడు. ఎప్పుడు సెలవులు ఉంటాయి, ఎప్పుడు పరీక్షలు, ఎప్పుడు సహపాఠ్య కార్యక్రమాలు, జాతీయ పండుగల నిర్వహణ, స్థానిక సెలవులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇది పాఠశాల కార్యక్రమాలకు, పనితీరుకు అద్దం వంటిదని పాఠశాల క్యాలెండర్ అంటారు. ఇది రైట్ ఆన్సర్. పాఠశాల క్యాలెండర్ అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్. నగదు పుస్తకం యొక్క పిల్లలాగా దీన్ని పిలుస్తారు. మరి తల్లి ఎవరు, పిల్ల ఎవరు? తల్లి అంటే మొత్తం అక్కడ ఉంటుంది, పిల్ల అంటే విడివిడి భాగాలను ఉంటాయి. మరి తల్లి పిల్ల ఇక్కడ పాఠశాల క్యాలెండర్, లాగ్ బుక్, నగదు పుస్తకం, ఆవర్జా పుస్తకం. చూడండి, తల్లిని నగదు పుస్తకం కాగా పిల్ల ఆవర్జా పుస్తకం. దీన్నే లెడ్జర్ పుస్తకం అంటారు. డిఎఫ్సిఆర్ అనగా ఈ యొక్క పాఠశాలలో నిర్వహించే రికార్డులో భాగంగా మనకు ఉన్నటువంటి నూతన పదం, మన అకాడమీ పుస్తకాల్లో తక్కువ మందికి తెలిసినటువంటి పదం డిఎఫ్సిఆర్ మరియు ఎస్ఐఎం. ఎస్ఐఎం అంటే స్కూల్ ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ రికార్డ్, స్కూల్ ఇన్ఫర్మేషన్ మెయింటెనెన్స్ సిస్టమ్, సిమ్స్ అంటారు సాధారణంగా. మరి ఇక్కడ డిఎఫ్ఆర్ అనే పదం చాలామందికి తెలియదు. డిఎఫ్సిఆర్ చూడండి, డైలీ ఫైనాన్షియల్ కలెక్షన్ రికమెండేషన్ రికార్డ్, డైలీ ఫైనాన్స్ క్యుములేటివ్ రికార్డ్, డైలీ ఫుడ్ కరీ రిజిస్టర్ మరియు డైలీ ఫైనాన్స్ కలెక్షన్ రిజిస్టర్. దీంట్లో అన్నీ కూడా సేమ్ ఉంటాయి. తెలియకపోతే అన్నీ కూడా నిజమేనేమో అనిపిస్తాయి. కాబట్టి ఆన్సర్ వచ్చేసి చూడండి ఒకసారి, డిఎఫ్సిఆర్ అనగా డైలీ ఫైనాన్స్ కలెక్షన్ రిజిస్టర్. ఇది ఆన్సర్. పాఠశాలలో ఈ రికార్డును మనం నిర్వహించము. మధ్యాహ్న భోజన రికార్డు నిర్వహిస్తాం. ఇక్కడ గుడ్లకు సంబంధించిన రికార్డ్, బియ్యం రిజిస్టర్, టేస్ట్ రిజిస్టర్. చూడండి, ఇక్కడ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. గుడ్లు కూడా పెట్టడం జరిగింది. గుడ్లు అంటే అందరికీ ఇంట్రెస్ట్. మరి కాబట్టి పోషకాలకు సంబంధించింది. మరి ఏది నిర్వహించము అంటే చూడండి ఒకసారి, బియ్యం రిజిస్టర్ ఉంటుంది, మధ్యాహ్న భోజన రికార్డు ఉంటుంది, మరియు టీచర్లు టేస్ట్ చేసి భోజనం బాగుందా లేదా సర్టిఫై చేసే పుస్తకం టేస్ట్. కానీ గుడ్లకు సంబంధించిన రికార్డును మనం నిర్వహించము ఈ సందర్భంలో 4 కాబట్టి ఆన్సర్ ఇది. నెక్స్ట్, చిల్లర ఖర్చులను నమోదు చేసే పుస్తకం ఏది? కంటింజెంట్, మూవ్మెంట్, చేంజ్, క్యాష్. క్యాష్ అంటే నగదు పుస్తకం. మొత్తం ఒక దగ్గర రాస్తే నగదు, విడివిడిగా రాస్తే మనకు ఆవర్జా పుస్తకం. మరి కంటింజెంట్ రిజిస్టర్ అంటే రోజు వారి చిల్లర ఖర్చులు
అంటే జిరాక్స్ కావచ్చు, శుద్ధ ముక్కలు కావచ్చు, చాక్పీస్ కావచ్చు, డస్టర్ కావచ్చు, మీటింగ్ సమయంలో కూడా నిర్వహించే స్నాక్స్, మరి గొప్ప వ్యక్తులు వచ్చినప్పుడు తీసుకొని వచ్చి సన్మానం చేయడానికి ఇచ్చేటువంటి శాల్వాలు కూడా అన్నీ కూడా మరి చిల్లర ఖర్చులు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాలి, అది కంటింజెంట్ రిజిస్టర్. కంటింజెంట్ రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్ అంటే మీకు తెలుసు. పాఠశాల సమయంలో ఏదైనా ఉపాధ్యాయులు బయటికి వెళ్ళాల్సినప్పుడు ఎక్కడికి వెళ్ళారు, ఏ సందర్భంగా వెళ్ళారు అని రాసే రిజిస్టర్నే మూమెంట్ రిజిస్టర్ అంటారు. చేంజ్ రిజిస్టర్ లేదు, కన్ఫ్యూజ్ కావాలని ఇవ్వడం జరిగింది. క్యాష్ అంటే మీకు చెప్పడం జరిగింది. మరి ఆన్సర్ వచ్చేసి కంటింజెంట్ రిజిస్టర్. ఈ రికార్డును పాఠశాలలో నిర్వహించము. చూడండి, అన్ని యాంగిల్లో ఏది నిర్వహిస్తాం, ఏది నిర్వహించం, ఏది దేనికి సంబంధించింది, ఏది ఆర్థికపరమైనది, ఏది విద్యాపరమైనది, మరి అబ్రివేషన్స్ అన్నిటిపైన క్వశ్చన్స్ అడుగుతున్నాను 360 యాంగిల్లో. చూడండి, నిర్వహించము. సిసిఈ మీకు తెలుసు, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. మిడ్ డే మీల్స్. నెక్స్ట్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మరియు ఎన్సిఎఫ్. ఎన్సిఎఫ్ అంటే ఏదో కాదు, ఏదో ఉందేమో. ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కాదేమో. మరి ఉంటే కనుక, తెలిస్తే కనుక ఎన్సిఎఫ్ కూడా నిర్వహించాలేమో అనుకుంటారు. కానీ ఈ 3 నిర్వహిస్తాం, ఇది తప్ప. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏంటంటే ఎన్సిఎఫ్ రికార్డు నిర్వహించం. ఇవన్నీ కూడా నిర్వహించాల్సిందే. విద్యార్థి ఒక విద్యా సంవత్సరంలో హాజరైన మొత్తం పని దినాలను ఈ పుస్తకంలో నమోదు చేసి 5వ తరగతి పూర్తయిన తర్వాత అతడికి ఇస్తారు. చూడండి, ఇక్కడ హాజరైన మొత్తం పని దినాలు ఎక్కడుంటాయి చూడండి ఒకసారి. ప్రోగ్రెస్ కార్డ్ అంటే ప్రగతి పత్రంలో మార్కులతో పాటుగా హాజరు కూడా ఉంటుంది, నష్టం లేదు. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న హాజరైన మొత్తం పని దినాలు. మరి క్యుములేటివ్ అంటే మీకు ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సంచిత పత్రావళి, పాఠ్యేతర అన్ని అంశాలు ఉంటాయి, హాజరు కూడా ఉంటుంది. కంటింజెంట్ అంటే చిల్లర ఖర్చులు. మరి రికార్డు షీట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇక్కడ హాజరుకు సంబంధించి నిర్వహించే వాటిని ఎక్సెల్ షీట్లో కొట్టి మనం భద్రపరిచి విద్యార్థికి ఇస్తాం. దాన్ని రికార్డు షీట్ అంటారు. తీర్మానాల పుస్తకం అని దేని పిలుస్తారు? దానికంటే ముందు తీర్మానం అంటే ఏమిటి? ఒక అంశం పైన చర్చ లేక నిర్ణయం తీసుకునే క్రమంలో ప్రధానోపాధ్యాయుని సమక్షంలో స్టాఫ్ అందరూ కూర్చొని ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా నిర్వహిద్దాం అని ఒక నిర్ణయాలు తీసుకునే పుస్తకాన్నే మనం తీర్మానాల పుస్తకం అంటాం. ఆ తీర్మానాల పుస్తకమని దేనిని పిలుస్తారు అంటున్నాడు. చూడండి, మీటింగ్ పుస్తకం, విజిటర్స్ బుక్, మినిట్స్ బుక్, అవర్స్ బుక్. మరి తీర్మానాల పుస్తకం అని దేన్ని అంటారంటే మినిట్స్ బుక్ అంటారు. మినిట్స్ అంటే నిమిషాల బుక్, కాబట్టి ఇక్కడ గంటలు ఉంది. ఈ విధంగా ఆలోచించారు. మినిట్స్ అంటే తీర్మానాల పుస్తకం. పాఠశాల నుండి ఒక విద్యార్థి మీ పాఠశాల నుంచి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ అదే పాఠశాలకు వచ్చినట్టయితే అతడి యొక్క ప్రవేశ సంఖ్య అంటే అడ్మిషన్ నెంబర్ ఎలా ఇవ్వాలి? అసలు ఇంతకు అడ్మిషన్ ఇవ్వాలా, ఇవ్వకూడదా? పాత సంఖ్యని ఇవ్వాలా, కొత్త సంఖ్యని ఇవ్వాలా, పాత కొత్త మేళవింపుతో ఇవ్వాలా? అంటే ఆన్సర్ పాత కొత్త మేళవింపుతో ఇవ్వాలి. చూడండి ఒక్కసారి, కొత్తగా ఇవ్వాలి తప్ప ఆన్సర్, పాతదే పునరావృతం చేయాలి తప్ప ఆన్సర్, ముందు కొత్తది తర్వాత పాతది రెండు ఉపయోగించాలి. ఆబ్లిక్ పెట్టి కొత్త అడ్మిషన్ నెంబర్ ఆబ్లిక్. గతంలో అతడు మన పాఠశాలకు వదలకన్నా ముందు తర్వాత వెళ్ళాడు, తర్వాత మన ప్రభుత్వ పాఠశాలనే బాగుంది, మా టీచర్లే బాగున్నారనే ఉద్దేశంతో తిరిగి వచ్చాడు. కాబట్టి ముందు కొత్తది ఆబ్లిక్ పెట్టి పాత ప్రవేశ సంఖ్య ఇవ్వాలి. మరి అసలు పాఠశాలకు తీసుకురాదు అనే నిబంధన లేదు మిత్రులారా. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకు 3. నెక్స్ట్, లైబ్రరీలో ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో తెలియజేసింది. ఎన్ని రకాల పుస్తకాలు, ఏవి ఎన్నున్నాయో తెలియజేసేది ఉంది. 2 మాటలు. ఎన్ని రకాలు? 10 రకాలు. ఏవి ఎన్ని ఉన్నాయి? ఒక్కొక్క రకం 10 అంటే 100 ఉన్నాయి టోటల్గా. మరి ఈ మాట తెలియజేసే పదం. లైబ్రరీలో ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో తెలియజేసేది లైబ్రరీ క్యాటలాగ్, లైబ్రరీ మెను, లైబ్రరీ రిజిస్టర్, లైబ్రరీ స్టాక్. చూడండి, ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయో తెలియజేసేది క్యాటలాగ్. మరి లైబ్రరీ రిజిస్టర్ అంటే ఎన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి, ఎన్నెన్ని ఉన్నాయి, మొత్తం సంఖ్యను సూచించేది రిజిస్టర్. కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా క్యాటలాగ్ అని గుర్తుపెట్టుకోండి.
ఉపాధ్యాయుడికి ఎన్ని రకాల సామర్థ్యాలు, ఎన్ని రకాల నిబద్ధత అంశాలు కలిగి ఉండాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి ప్రతిపాదించింది. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి అంటే ఎన్సిటిఈ. మరి మీకు తెలుసు ఏమిటి ఆన్సర్ చూడండి. 3 రకాల సామర్థ్యాలు, 6 రకాల నిబద్ధత అంశాలు, 5 రకాల సామర్థ్యాలు, 10 రకాల నిబద్ధత అంశాలు, 10 రకాల నిబద్ధత అంశాలు, 5 రకాల నిబద్ధత అంశాలు. చూడండి, 7 రకాల సామర్థ్యాలు, 16 రకాల నిబద్ధత అంశాలు. ఏం భయపడకండి. 10 రకాల సామర్థ్యాలు మరియు 5 రకాల నిబద్ధత అంశాలు ఉండాలని చెప్పిన వారు ఎవరు అన్నప్పుడు ఎన్సిటిఈ, ఎన్సిఈఆర్టీ, యూజీసీ, యునెస్కో, యూనిసెఫ్, న్యూపా అన్నప్పుడు ఇబ్బంది పడతారు. గుర్తుపెట్టుకోండి, చెప్పింది ఎన్సిటిఈ. 10 రకాల సామర్థ్యాలు మరియు 5 రకాల నిబద్ధత అంశాలు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ మిత్రులారా. ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళికి సంబంధించి సరికానిది. మీకు తెలుసు ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి 6 రంగాల్లో ఉంటుంది. మరి దీంట్లో మీరు చేయకూడదు అడిగాడు. యాజమాన్యం దృష్టికి ఏదైనా పాఠశాల సంబంధించి అడ్డంకులు తెలిస్తే వెంటనే చెప్పకూడదు. యాజమాన్యం విషయంలో చూడండి, యాజమాన్యం విషయంలో ఏదైనా ఒక తప్పు దొరికింది, దీనివల్ల మన పాఠశాల నష్టపోతుంది అనే విషయం తెలిస్తే ఉపాధ్యాయులుగా మీరు వెంటనే చెప్పకూడదు అంటున్నాడు. మరి చెప్పాలా చెప్పకూడదా? విద్యార్థులపై వారి తల్లిదండ్రులకు నమ్మకాన్ని కలిగజేయాలి. మీ పిల్లాడు చదువుతాడు కానీ ఇలా చేయాలి అలా చెప్పాలి, కానీ చదవడు, వేస్ట్, లాభం లేదు అనకూడదు పొరపాటు కూడా. కాబట్టి నమ్మకాన్ని కలిగించాలి. కరెక్ట్ ఆన్సర్. విద్యార్థులను వ్యక్తిగత పనులకు ఉపయోగించుకోరాదు. మరి ఉపయోగించుకోవాలా? లేదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. తోటి ఉపాధ్యాయులతో వృత్తి సంబంధ విషయాలే మాట్లాడాలి అంటున్నాడు. మరి తోటి ఉపాధ్యాయులతో వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు. అది ప్రొఫెషనల్ ఇన్స్టిట్యూషన్, పర్సనల్ ఇన్స్టిట్యూషన్ కాదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. మరి ఇక్కడ యాజమాన్యానికి సంబంధించి డ్యామేజ్ జరుగుతున్నప్పుడు వెంటనే ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు తెలియజేయాలి. మనం తీసుకున్న నిర్ణయాలు, మన పాఠశాల నిర్ణయాలు వల్ల పిల్లలకి ఇబ్బంది అవుతుంది, పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు, అడ్మిషన్ జరగట్లేదు అని తెలిసినప్పుడు నాకు జీతం వస్తుందిలే నాకెందుకు అని నువ్వు ఉండకూడదు. ఎందుకంటే వ్యక్తిగత అభివృద్ధికి ప్రధాన వనరు యాజమాన్యం. కాబట్టి తిన్నింటి వాసాలు లెక్క పెట్టకూడదు. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది కానిది అన్నప్పుడు ఇది అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విద్యార్థి సమగ్ర మూర్తిమత్వానికి అద్దంగా ఈ రికార్డును పోలుస్తారు అంటున్నాడు. ప్రగతి పత్రం, రికార్డు షీటు, ఆన్సర్ షీటు, సంచిత పత్రావళి. చూడండి, ప్రగతి పత్రము మార్కులు, ప్రోగ్రెస్ కార్డ్, విత్ హాజరు కూడా ఉంటుంది. రికార్డు షీటు హాజరుకు సంబంధించింది. ఆన్సర్ షీట్ అంటే ఆన్సర్ షీట్ అంటే మీకు తెలుసు, పరీక్ష ఎలా రాశాడు దానికి సంబంధించిన ఆన్సర్ షీట్. కానీ అడిగింది సమగ్ర మూర్తిమత్వం. ఇక్కడ సంచిత పత్రావళి, పాఠ్యేతర ప్లస్ అనెక్టోడల్ రికార్డులోని అంశాలు అన్నీ కూడా సమగ్రంగా విద్యార్థికి సంబంధించిన క్యారెక్టర్ అండ్ క్యాలిబర్, సబ్జెక్ట్, కంటెంట్, టోటల్ ఇన్ఫర్మేషన్, ఇది సంచిత పత్రావళి, క్యుములేటివ్ రికార్డ్ అంటారు. కాబట్టి ఆన్సర్ ఇది. నెక్స్ట్, పాఠశాలలో రికార్డులను భద్రపరిచే బాధ్యత వీరిది. సూపరింటెండెంట్ అంటే నాన్ టీచింగ్ స్టాఫ్, వ్యాయామ ఉపాధ్యాయుడు అంటే పీఈటీ సార్, సీనియర్ ఉపాధ్యాయుడు ప్రధాన ఉపాధ్యాయుడు. ఖచ్చితంగా మీరు సీనియర్ అనుకోవచ్చు, వ్యాయామం అనుకోవచ్చు, సూపరింటెండెంట్ అనుకోవచ్చు. కానీ పాఠశాలలో రికార్డు నిర్వహణ బాధ్యత పూర్తిగా కాన్ఫిడెన్షియల్ విషయాలకు సంబంధించింది. కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఉండాలంటే ప్రధాన ఉపాధ్యాయుడు ఆ బాధ్యత తీసుకోవాలి. ఆన్సర్ ప్రధాన ఉపాధ్యాయుడు. సాధికారత అనగా సాధికారత ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, టీచర్ ఎంపవర్మెంట్ అంటాం. కానీ దాని యొక్క ఒరిజినల్ అర్థం చూడండి, సమానము, సామర్థ్యాలు పెంచుకోవడము, శరీరాన్ని బలోపేతం చేసుకోవడం, మనసు నియంత్రించుకోవడం. మరి అన్నీ చూస్తే కరెక్ట్గానే ఉన్నాయి, కానీ ఈ పదానికి అర్థం కావాలి. సాధికారత అంటే ఎవరికి వాళ్ళు తమ సామర్థ్యాలను పెంచుకొని తమ కాళ్ళపై తాము నిలబడి సొంత నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్నే సాధికారత అంటారు. కాబట్టి ఆన్సర్ సామర్థ్యాలు పెంచుకోవడం, పవర్ పెంచుకోవాలి. సాధికారత గురించి
ఉపాధ్యాయులకు సంబంధించి నిర్వచించిన వారు ఎవరు? అందరూ తెలిసిన వాళ్ళే మనకు, కానీ సాధికారతను నిర్వచించిన వారు అంటే నిర్వచనం ఇచ్చిన వారు, వర్ణించిన వారు. గోల్మెన్, స్పియర్మెన్, గుడ్మెన్, జాన్ డూయి. మరి ఏంటి ఇక్కడ? గోల్మెన్, స్పియర్మెన్, గుడ్మెన్, నార్మల్ ఎల్మన్ ఇట్లా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. డేనియల్ గోల్మెన్ ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి మాట్లాడాడు. స్పియర్మెన్ ద్వికారక సిద్ధాంతం, జాన్ డూయి వ్యవహారిక సత్తావాదం. మరి గుడ్మెన్ అనే వ్యక్తి సాధికారత గురించి నిర్వచనం ఇచ్చాడు. మరియు లాంగ్మెన్ అనే వ్యక్తి కూడా నిర్వచనం ఇచ్చాడు. తస్మాత్ జాగ్రత్త. గుడ్మెన్, లాంగ్మెన్ మీకు తెలుసు, కాంటెంపరరీ ఇంగ్లీష్ డిక్షనరీలో భాగంగా నిర్వచనం ఇచ్చాడు. నెక్స్ట్, ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే కారకం కానిది అంటున్నాడు. విద్యార్థుల యొక్క రూపచిత్రం, ఉపాధ్యాయుని యొక్క రూపచిత్రం, విద్యార్థి సాధన, ఉపాధ్యాయుని యొక్క వృత్తిపూర్వక శిక్షణ. మీకు తెలుసు ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశాలు 4. ఒకటి ఉపాధ్యాయుని రూపచిత్రం, ఉపాధ్యాయుని యొక్క ప్రొఫైల్ అంటే ఇది కరెక్ట్. విద్యార్థి సాధన అంటే విద్యార్థి యొక్క మార్కులు, రైట్. ఉపాధ్యాయుని యొక్క వృత్తిపూర్వక శిక్షణ కూడా ఉండాలి. మరి విద్యా లక్ష్యాలు అనేటువంటిది 4వది. కానీ ఇక్కడ సాధికారం నిర్ణయించడంలో విద్యార్థుల యొక్క రూపచిత్రాన్ని ప్రభావితం చేయదని అంశంగా మీకు తెలిసిపోయింది. కాబట్టి విద్యార్థి ప్రొఫైల్ మనకు సంబంధం లేదు. కాబట్టి ఆన్సర్ ఇది అని గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ ఇది. పాఠశాలలో గల మౌలిక వసతులకు అద్దం పట్టే రిజిస్టర్. చూడండి, మౌలిక వసతులకు, విద్యార్థి మూర్తిమత్వానికి అద్దం పట్టే రిజిస్టర్ అన్నప్పుడు కన్ఫ్యూజ్ కాకూడదు. లాగ్ బుక్ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఉత్తర ప్రత్యుత్తర రిజిస్టర్. మన పాఠశాలకు ఏదైనా లెటర్ వచ్చినా మనం వేరే వాళ్ళకి పంపించినా సరే దాన్ని మెయింటైన్ చేసే రికార్డును ఉత్తర ప్రత్యుత్తర రిజిస్టర్, ఇన్వర్డ్ అవుట్వర్డ్ రిజిస్టర్ అంటారు. మరి స్టాక్ రిజిస్టర్ మరియు నగదు పుస్తకం అంటే క్యాష్ బుక్. మరి స్టాక్ రిజిస్టర్ అంటే మన దగ్గర కుర్చీలు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, కరెంటు సామాగ్రి ఎంత ఉంది, ఫ్యాన్లు ఎంత ఉన్నాయి, మరి ఆటో వస్తువులు ఎంత ఉన్నాయి, ప్రయోగ పరికరాలు ఎంత ఉన్నాయి. మరి దానివల్లనే కదా పాఠశాల మౌలిక వసతులకు అద్దం పట్టే రిజిస్టర్ ఏదంటే స్టాక్ రిజిస్టర్ అని పిలుస్తారు. ఆన్సర్ ఇది. సో ఇవి మొత్తంగా 20 ప్రశ్నలు. మీరు 20కి ఎన్ని చేశారో దయచేసి కామెంటులో తెలియచేయండి. మేము సంతోషిస్తాం. తద్వారా మీరు మెరుగుపరచుకోండి. ఇంకా సమయం ఉంది. తెలంగాణ అభ్యర్థులు తస్మాత్ జాగ్రత్త, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు తస్మాత్ ప్రశాంతత. కాబట్టి మీరందరూ కూడా ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా మన యాప్లో మెసేజ్ చేయండి. ప్రాక్టీస్ బిట్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. విజయం తథ్యం. ఆల్ ది బెస్ట్.